శుభోదయం. ఈరోజు ఆదివారం డిసెంబర్ 1, 2024 సంవత్సరం. ఈరోజు వచ్చిన అన్ని వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు మీకోసం. ముందుగా ఆంధ్రజ్యోతి, రైతుల ఉచ్చులో పడద్దు, బీఆర్ఎస్ నాయకుల మాటలను నమ్మి అభివృద్ధి అడ్డుకోవద్దు, గిరిజనులు అడ్డంగా పెట్టుకొని లగిచెర్లలో మంటలు రేపారు, గతంలో భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు కట్టారా, ఎవరు అడ్డొచ్చినా కొడంగల్ పరిశ్రమలు తీసుకొస్తా, 25,000 ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా, దేశంలో 10 నెలల్లోపే 21,000 కోట్ల రుణాల మాఫీపై ఘనత మాదే, సంక్షేమ పథకాల కోసం అప్పులు తేలేదు, భూములు అమ్మలేదు, అప్పుడు వరి వేస్తే ఉరి అన్నారు, ఇప్పుడు బోనస్ ఇస్తున్నాం, పాలమూరుకు ఏటా 20,000 కోట్లు కేటాయిస్తాం, కేసీఆర్ ఎవరని కలవలే, రేవంత్ అన్నా అంటే పలుకుతున్న, రైతు సదస్సు ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి, 4వ విడత రూపాయలు 2,747 కోట్ల రుణమాఫీ, రూపాయలు 54,000 కోట్లతో రైతుల జీవితాల్లో వెలుగు, నిరుడు ఇదే రోజు మార్పు కోసం ఓటేశారు, ఆ ఓటు రైతన్న చరిత్ర తిరగ రాసింది, సీఎం, రైతు పండుగ విజయవంతం, పాలమూరులో భారీగా తరలివచ్చిన ప్రజలు, సీఎం రాకకు ముందుగా నిండిన ప్రాంగణం, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. లగచర్లలో పారిశ్రామిక పార్కు భూసేకరణకు ప్రకటన జారీ, రైతుల ఆమోదంతోనే నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టత, మంచి ప్యాకేజీ, కృష్ణా బోర్డును పట్టించుకోవద్దు, 1,005 టీఎంసీలో రాష్ట్రానికి 70% దక్కాలి, ట్రిబ్యునల్ ఎదుట సమర్థంగా వాదించండి, శ్రీశైలంలో టెలిమెట్రీ యంత్రాలు, సీఎం రేవంత్, టీజీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశం, 317 జీవో సమస్యల పరిష్కారానికి పచ్చజెండా, లంచాలకు సింగిల్ విండో, అధికారులందరి తరఫున ఒక్కడే వసూలు, సస్పెండ్ అయిన ఏఈ నికేష్ కుమార్ భాగోతం, 19 చోట్ల సోదాలు, 150 కోట్ల ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు, అంటకాగిన ఉన్నతాధికారులపై ఏసీబీ నజర్, దొంగ బెయిల్, నకిలీ బెయిల్తో జైలు నుంచి దర్జాగా బయటకి, చెంచల్గూడ ఖైదీ మాయం, అండర్ ట్రైనర్ సహకారం, చోరీ కేసు నిందితుడికి బెయిల్ సెక్షన్తో విధుల అప్పగింత, పాత బెయిల్ పత్రాలతో ఫోర్జరీ, అధికారుల పరిశీలన పైనే పీటీ వారెంట్తో వెలుగులోకి, ఖైదీ కోసం పోలీసుల గాలింపు, ఉన్నత చదువుకెళ్తే ప్రాణమైపోయింది, అమెరికాలో దుండగుల కాల్పులు, ఖమ్మం విద్యార్థి మృతి, ఎంబీఏ కోసం 5 నెలల క్రితమే విదేశానికి సాయితేజ. ఆరున బీజేపీ భారీ సభ హైదరాబాద్లో నిర్వహణ, నడ్డా రాక ఏడాదిలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పాలన, కిషన్ రెడ్డి, సర్కార్ వైఫల్యాలపై నేటి నుంచి నిరసన, తమిళనాట తుఫాను బీభత్సం, చెన్నై జలదిగ్బంధం, ఎయిర్పోర్టు బంద్, శంషాబాద్లో 10 విమానాలు రద్దు. 2వ పేజీకి వస్తే మహా సంకటం, ముహూర్తం ఖరారైన మహా, కొత్త సీఎంపై వీడని సందిగ్ధత, డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటలకు సీఎం ప్రమాణం, బీజేపీ నుంచే కొత్త సీఎం ఉంటారన్న అజిత్ పవార్, చెన్నై జల దిగ్బంధం, పాదయాత్రలో కేజ్రీవాల్పై దాడికి యత్నం, కేజ్రీవాల్పై విచారణకు అన్ని అనుమతులు ఈడీ, కాశ్మీర్లో 4,000 కానిస్టేబుల్ పోస్టులకు 5.59 లక్షల మంది పోటీ, ఇస్రో నాన్ ఐఏఎస్ మిషన్, భారత వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణ పూర్తి, విచారణకు రావాలని వక్కలిగ స్వామీజీకి నోటీసు, కళ్యాణ వైభోగమే, పెళ్లి ఖర్చు ఎంతైనా తగ్గేదేలే, దేశంలో వివాహ సగటు బడ్జెట్ 36.5 లక్షలు, గత ఏడాది కంటే 7% పెరుగుదల, వేదికలు, క్యాటరింగ్లకే ఖర్చు ఎక్కువ,
2 నెలల్లో 6 లక్షల కోట్ల వ్యాపారం వెడ్మీ-గుడ్ సంస్థ అధ్యయనంలో వెల్లడి. మతపరమైన ఉద్రిక్తతలపై తక్షణ చర్యలు తీసుకోండి. ప్రధానికి విశ్రాంత ఉన్నతాధికారుల లేఖ. మాజీ సిఇపి, ఢిల్లీ మాజీ ఎల్టీ సంతకం. యుద్ధరంగం నుంచి ఉక్రెయిన్ సైనికుల పలాయనం. 1,00,000 మంది పైగా వెనక్కి. నాటోలో కలపండి. రష్యా యుద్ధాన్ని ముగించాలంటే తమ దేశ భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకురావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. మా భూభాగానికి భద్రత కల్పిస్తామని నాటో హామీ ఇవ్వాలని, అప్పుడే తాము కాల్పుల విరమణ అంగీకరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే తమ సూచనను నాటో పరిగణలోకి తీసుకుంటుందా లేదా అని చెప్పలేమని, అసలు తమకు నాటోలో చేర్చుకుంటారో లేదో కూడా చెప్పలేమని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ మద్దతు కూడగట్టండి. బంగ్లా దాడులపై కేంద్రానికి ఆర్ఎస్ఎస్ వినతి. ఇక ఈనాడు పేపర్ విషయానికి వస్తే, రైతు రుణమాఫీతో కొత్త చరిత్ర. పారిశ్రామిక వాడకు 1,300 ఎకరాలు ఉండొద్దా? ఏడాదిలో 21,000 కోట్లతో 25 లక్షల మందికి లబ్ధి. దేశంలో ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్దే, ప్రభుత్వానిదే. పాలమూరు ప్రగతికి కేసీఆర్ కుటుంబం మోకాలడ్డు. మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి 20 లక్షల ఎకరాలకు నీరిస్తా. 5 ఏళ్లలో ఈ ప్రాంతానికి 1,00,000 కోట్లు తెస్తా. రైతు పండుగ ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి తిమంగళం. నీటిపారుదల శాఖకు ఏఈ ఇల్లు, బంధువుల నివాసాల్లో అనీషా సోదాలు. నికేష్ కుమార్ అరెస్టు. 17.73 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా. తల్లి కుమారుడు క్లాస్మేట్స్. ఈ చిత్రంలో కనిపిస్తున్న తల్లి కుమారుడు క్లాస్మేట్స్. ఉజ్వల భవిష్యత్ కోసం కుమారుడి డిప్లొమా కోర్సులో చేర్చిన తల్లి తాను ఎందుకు నేర్చుకోకూడదని ఆలోచించారు. ఇంకేముంది, ప్రవేశం తీసుకొని తనయుడితో కలిసి తరగతి గదిలోకి హాజరవుతున్నారు. స్ఫూర్తిదాయకమైన ఈ ఉదంతానికి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుడారం గ్రామానికి వేదికైంది. ఇక వెలుగు పత్రిక విషయానికి వస్తే, మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు. అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్రలు. సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్. నిందితుల పాస్పోర్ట్లు రద్దు. జీవో 317 పరిష్కారానికి కొత్త గైడ్లైన్స్. 3.13 లక్షల మంది రైతులకు 2,747 కోట్లు. మన వాటా మనకు దక్కాల్సిందే. ఫార్మాసిటీ రద్దు. బేష్ 2 రోజులు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి పేపర్లో మాఫియా భరతం పడతా. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా. చంద్రబాబు. జగన్ పెట్టిన జిల్లాల కష్టాలు. జనమే వేస్తారు జగన్పై దావా. ఒక రోజు ముందుగానే పింఛన్. చెన్నై జలదిగ్బంధం. తమిళనాట పలు జిల్లాల్లో తుఫాను బీభత్సం. బెంగాల్ అలజడి. మహాబలిపురం కారైకాల్ మధ్య తీరం దాటిన తుఫాన్. టీసీఎస్ వచ్చేస్తోంది. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీకి లైన్ క్లియర్. వారిపై దయ చూపొద్దు. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఉల్లంఘించారు. అమరావతిలో ₹50 కోట్లతో తపాలా ప్రధాన కార్యాలయం. మరో 20 కోట్లతో ఉద్యోగుల క్వార్టర్లు. కేంద్ర మంత్రి పెమ్మసాని. కేంద్రం నిధులతో కొండవీడు అభివృద్ధికి కృషి. ఎంపీ కృష్ణదేవరాయలు. 2030 నాటికి సోలార్ విద్యుత్
1.90 టెర్రీ అధ్యయనంలో వెల్లడి. ఈరోజు వార్తలు ఎలా అనిపించాయి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.